అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ టమాటో రోటి పచ్చడి. రోట్లో వేసి చేసుకునే పచ్చళ్ళంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం కదా. రోటి పచ్చళ్ళు అని కొందరు, తొక్కు పచ్చళ్ళు అని ఇంకొందరు పిలుచుకుంటారు. ఎలా పిలుచుకున్నా టేస్ట్ మాత్రం ఒకటే. నేను ఈరోజు వీడియోలో టమాటో రోటి పచ్చడి చూపిస్తాను. వేడి వేడి అన్నంలో నెయ్యి కాంబినేషన్తో కానీ, పెరుగు కాంబినేషన్తో కానీ టమాటో పచ్చడి తింటే చాలా బాగుంటుంది. మామూలుగా తినేదానికంటే 2 ముద్దలు ఎక్కువే తింటాం పచ్చళ్ళతో. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. నేను ఇక్కడ 500 గ్రామ్స్ వరకు టమాటోలు అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకుందాం. ఇలా పళ్ళైపోయిన టమాటోలతో పాటు దూరగా ఉన్న పళ్ళతో కూడా టమాటో పచ్చడి చాలా బాగుంటుంది. నేను ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటా. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చేయండి. ఎలా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి. నేను ఇక్కడ 200 నుండి 250 గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నా. కారం ఎక్కువగా తినని వాళ్ళైతే మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ గిన్నెని 1 నిమిషం పాటు వేడి చేసుకొని వేడయ్యాక ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసి ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం పాటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ధనియాలు ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం పాటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని 2 టీ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నువ్వులు వేసాక పైకి చిమ్ముతూ ఉంటాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అలా ఉంచేద్దాం కాసేపు. ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, మొత్తం కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వేరే గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ పచ్చడి మొత్తంలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వాడాల్సి ఉంటుంది. 1 నిమిషం పాటు నూనెని వేడి చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను 500 గ్రామ్స్ వరకు టమాటోలు తీసుకున్నా కదా. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. 200 నుండి 250 గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలు వేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అలానే వదిలేద్దాం, లేకపోతే పైకి చిమ్ముతాయి. పచ్చిమిరపకాయలు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడమే కాకుండా కాల్చుకుంటే కూడా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. మిరపకాయల్ని దూరగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటో ముక్కలు వేసాక అలా వదిలేయకుండా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటాలు కూడా తొందరగా మరిగిపోతాయి. అలా ఊరికే వదిలేయడం వల్ల టమాటాలు అడుగంటిపోయి టేస్ట్ కూడా పోతుంది. ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనిద్దాం. ఒక 6-7 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం ఒకసారి. అన్నం చపాతీలోకే కాకుండా దోశ వేసుకున్నప్పుడు కూడా నేను దోశలోకి కూడా చట్నీగా ఈ టమాటా పచ్చడి తింటాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం. నేను 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నా. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా కేవలం వెల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని పోపులో వేసుకొని కూడా టమాటో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే వెల్లిపాయలు లేవు. మీ దగ్గర ఉంటే స్కిప్ చేయకుండా వేయండి, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేద్దాం. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కూడా అడుగంటకుండా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు అయితే వేసుకుంటున్నా. చింతపండు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న కారం, మసాలాలు అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంతేకాకుండా పచ్చడికి పులుపు కూడా యాడ్ అయ్యి టేస్ట్ వస్తుంది బాగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం.
ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసుకొని అడుగంటకుండా మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం. టమాటాలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కొత్తిమీర ఎప్పుడు కూడా కాడలతో వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడ. ఇప్పుడు టైం మార్నింగ్ 5 అవుతుంది. బయటికి వస్తే కానీ అర్థం అవ్వలేదు ఇంట్లో చాలా వేడిగా ఉందని. మార్నింగ్ టైం చాలా రిఫ్రెషింగ్గా స్టార్ట్ అయింది. చల్లగా గాలులు అయితే చాలా బాగా వస్తున్నాయి. నేను పచ్చడి రుబ్బుకోవడానికైతే బయటికి వచ్చాను. 5 అవుతుంది ఇప్పుడు టైం అవుతే. నాకు రోటి పచ్చళ్ళు చాలా ఫేవరెట్. ఎంత టైం అయినా కానీ రోట్లోనే రుబ్బుకుంటా నేను. అలా అయితేనే రోటి పచ్చళ్ళకి టేస్ట్ వస్తుంది. నేను ఇందులో నువ్వులు, ధనియాలు, ఇంకా మెంతులు, జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకొని అయితే పౌడర్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీకు కావాలి అనుకుంటే మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు. నాకైతే కచ్చా పచ్చాగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. నేను ఈ మసాలాని కూడా కచ్చా పచ్చాగానే రుబ్బుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే నాకు సరిపోతుంది. మీరైతే మీకు నచ్చినట్లుగా రోటి పచ్చడి చేసుకోండి. ఇలా చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు టమాటా కర్రీ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటో పచ్చడి రుబ్బుకోవడానికి అస్సలు టైం పట్టదు. ఒక 6-7 నిమిషాల్లో పచ్చడి రుబ్బేసుకో. అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. మిక్సీలో రుబ్బుకుంటే 5 నిమిషాల పని అనుకుంటారు, కానీ రోట్లో రుబ్బుకుంటే వచ్చే టేస్ట్ మాత్రం మిక్సీలో వేసుకుంటే అస్సలు. కొంచెం ఓపిక తెచ్చుకొని రోట్లో రుబ్బుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా ఒక 2 నిమిషాలు తిప్పుకుంటే పచ్చడి తొందరగా మెత్తగా అయిపోతుంది. నాకు అంత మెత్తగా అయితే పచ్చడి అవసరం లేదు, కచ్చా పచ్చాగానే కావాలి. కాబట్టి నాకు కావాల్సినట్టుగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నా. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా కూడా తినొచ్చు, ఇలా కాకుండా పోపు కూడా చేసుకోవచ్చు. నేనైతే పోపు చేసుకుంటా, అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ ప్యాన్ వేడి చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక 6 నుండి 7 వరకు ఎండు మిరపకాయలు అయితే వేసుకుంటున్నా. మనం ఇంట్లో వాడుకోవడానికి పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అందులో కొన్ని పళ్ళు అవుతూ ఉంటాయి. అలాంటివి పడేయకుండా గాలిపోవడానికి వీలుగా ఉండే ఒక జల్లీ లాంటిది తీసుకొని అందులో వేసుకుంటే మనం వాటిని ఎండు మిరపకాయల్లా కూడా పోపులు వాడుకోవచ్చు. 1 టీ స్పూన్ శనగపప్పు తీసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని 1 టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా 1 నిమిషం పాటు కలుపుకొని 1 టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుంటాం. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. పోపు వేసుకునేటప్పుడు అందరూ ఇంతే క్వాంటిటీతో తీసుకోవాలని లేదు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వేసుకోవచ్చు. కొందరికి పోపు ఎక్కువగా ఇష్టపడతారు, కొందరికి అసలు ఇష్టం ఉండదు. నా వరకు వస్తే నాకు పోపు ఎక్కువగా ఉంటేనే ఇష్టం, అందుకే నేను ఎక్కువే వేసుకుంటాను. మీకు నచ్చినట్లు మీరు వేసుకోండి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేయండి. బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ పచ్చళ్ళు. నేను పోపు లేకుండా పచ్చళ్ళు అయితే అసలు తినలేను, నాకు పోపు వేసుకుంటేనే ఇష్టం. మీకు అంతగా నచ్చకపోతే లైట్గానే వేసుకోండి. ఇప్పుడు రుబ్బుకున్న రోటి పచ్చళ్ళు అయితే పోపుని యాడ్ చేసుకుందాం. పోపు వేసుకోకుండా కూడా రోటి పచ్చళ్ళకి టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ పోపు వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఫైనల్లీ టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మంచి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.